జగన్మోహన్ రెడ్డి గట్టి వ్యూహంతో ఉన్నారు. 2029 ఎన్నికల్లో గట్టిగానే కొట్టారని భావిస్తున్నారు. ఇందుకోసం వ్యూహ రచన చేస్తున్నారు. వారంలో 4 రోజులు పార్టీ కోసం కేటాయించగా మరో 3 రోజులు వ్యూహాల కోసమే కేటాయిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు వేదికగా 2029 ఎన్నికల వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 175 నియోజకవర్గాల్లో పరిస్థితులు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పర్యటనలు, పార్టీ ప్లీనరీ, తదుపరి పాదయాత్ర వంటి వాటిపై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. తాడేపల్లి కార్యాలయంలో 3 రోజుల పాటు ఉంటున్నారు. పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. చివరిగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. జగన్ విషయంలో స్థానిక మీడియా చేస్తున్న గోబెల్స్ ప్రచారం అంతా ఇంత కాదు. ఎల్లో మీడియాకు తోడు తటస్థ మీడియాను సైతం ప్రభుత్వం ఆకర్షించింది. అనేక రకాల ప్రలోభాలకు గురిచేసింది. ఈ తరుణంలో తెలుగు మీడియా జగన్ కి వ్యతిరేకంగా మారింది. అంతా సూపర్ అంటూ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తోంది. ఈ తరుణంలో జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. నేషనల్ మీడియా ద్వారా గట్టి వాయిస్ వినిపించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ వంటి తెలుగుదేశం పార్టీకి సొంత మీడియాగా ఉన్నాయి. మిగతా మీడియాను సైతం లోబరుచుకుని ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా వాటిని వినియోగించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నేషనల్ మీడియాను ఆశ్రయించారు జగన్. వాస్తవాలు చెప్పాలని నేషనల్ మీడియాను కోరడంతో వారు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. త్వరలో ప్రభుత్వానికి అనుకూలంగా అనేక సర్వే సంస్థలు వచ్చే అవకాశం ఉంది. వైసీపీకి వ్యతిరేకంగా ఫలితాలిచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో లోకల్ మీడియా కంటే నేషనల్ మీడియా బాధ్యతను గుర్తు చేస్తూ జగన్ వరుసగా ఆ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు మీడియా వాస్తవాలను వక్రీకరించి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మారిన విషయాన్ని వారితో ప్రస్తావించినట్లు సమాచారం. ఊరు పేరు తెలియని సంస్థల పేరిట సర్వేలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవాలు చెప్పాలంటూ జగన్ నేషనల్ మీడియా ప్రతినిధులను కోరినట్లు తెలుస్తోంది. 2014 నుంచి 19 మధ్య ఏపీలో జరిగింది కూడా అదే. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపింది అప్పటి తెలుగు మీడియా. ముఖ్యంగా ఎల్లో మీడియా అతిగా ప్రవర్తించింది. ఆ సమయంలో జగన్ కి అండగా నేషనల్ మీడియా నిలిచింది. ప్రజలతో పాటు జాతీయ స్థాయి పార్టీలకు టీడీపీ వైఖరిని, చంద్రబాబు పాలనా వైఫల్యాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. జాతీయ స్థాయిలో బీజేపీతో ఉంటూ రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు వెలగబెట్టిన కార్యాలు అప్పట్లో నేషనల్ మీడియాతో కథనాలు వచ్చాయి. అందుకే బీజేపీ టీడీపీని దూరం పెట్టింది. ఎన్డీఏ నుంచి టీడీపీ పార్టీ బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా ఏపీలో ఉన్నది ఉన్నట్టు చెప్పేందుకు నేషనల్ మీడియా ముందుకొచ్చినట్లు సమాచారం. అదే జరిగితే జాతీయ స్థాయిలో చాలా రకాలుగా రాజకీయ సమీకరణాలుగా మారే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.